ప్రకాశం బిజినెస్ ఎలైట్ మీట్ 2026 జూన్ 22 ఒంగోలులోని SGVS ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ప్రకాశం జిల్లాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఈ మీట్లో చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ప్రకాశం ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీగా రూపాంతరం చెందుతుంది. సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకాశం జిల్లాలో వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, టూరిజం, సర్వీస్ సెక్టర్, హాస్పిటాలిటీ సెక్టర్లో పెట్టుబడుల గురించి మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి ఈ సదస్సులో తెలియజేయడం జరుగుతుంది. వీటి ద్వారా మరెన్నో యాక్సిలరీ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇన్వెస్ట్ ఇన్ ప్రకాశం, ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు, అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరింపచేయాలనుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ ఈ అద్వైక హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తున్న డాక్టర్ రవితేజ గారికి, డాక్టర్ దివ్య గారికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ గారు 8 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ GGHలో సర్వీసెస్ అందిస్తున్నారు. ఆయన మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి తను డిగ్రీ కంప్లీట్ చేసుకొని మన జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ 8 ఇయర్స్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. వారు ఇక్కడ మంచి వైద్యాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత మంచి సర్వీసెస్ మన ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, వారు మంచి ఇక్కడ ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, న్యూనేటల్ ICU స్థాపించారు. వారి మిసెస్ కూడా రేడియాలజిస్ట్, తను కూడా సర్వీసెస్ అందిస్తారని ఆశిస్తున్నాను. వీరు లైఫ్లో మంచి సక్సెస్ని అధిరోహించాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా డాక్టర్ రవితేజ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఒక 25 సంవత్సరాల నుంచి పైగా ఈ చిల్డ్రన్ హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నాను. సో వీటిలో ఉన్న సాధక బాధకాలన్నీ మాకు బాగా తెలుసు. సో పిల్లల వైద్యం అంటే అతి క్లిష్టమైందని నా దృష్టిలో. ఎందుకనంటే మనందరికీ తెలుసు, ఇక్కడ ఎవరైనా పేషెంట్ వస్తే పేషెంట్ వరకే మనం సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. ఏది పెద్దవాళ్ళు అయితే. చిన్నపిల్లల్లో ఏంటంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులని, వాళ్ళ పక్కన వచ్చే వాళ్ళందరినీ కూడా
మనం అడ్రస్ చేసి కరెక్ట్గా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పి వైద్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ క్లిష్టమైన జబ్బులు కానివ్వండి, అతి సీరియస్ కేసెస్ వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో ఉండే చాలా విషయాలు మొదట్లో అర్థం కాకుండా ఉంటాయి. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రవితేజ ఈ రంగంలో మంచిగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి తనకి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ జాలాది మణిబాబు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఆద్విక చిల్డ్రన్ నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. డాక్టర్ రవితేజ, దివ్య తమ సొంతంగా ఒక హాస్పిటల్ ప్రారంభించుకొనిచుండగా వారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రవితేజ ప్రతిష్టాత్మకమైన PGI చండీగఢ్ ఇన్స్టిట్యూట్లో MD పాస్ అయి 8 సంవత్సరాల అనుభవంతో సొంతంగా తన హాస్పిటల్ని ప్రారంభిస్తున్నారు. రవితేజకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సీనియర్ డాక్టర్లుగా మేము ఇచ్చే సలహా ఏంటంటే, మీరు పేషెంట్లకి అందుబాటులో ఉండాలని, అఫోర్డబుల్గా ఉండాలని, మీ ఎబిలిటీని, మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించి పేషెంట్స్ యొక్క వ్యాధుల్ని నిరోధించడంలోనూ, నియంత్రించడంలోనూ, నిర్ధారణ చేయటంలోనూ, స్వస్థపరచడంలోనూ ముందుగా ఉండి మీరు అభివృద్ధి చెందాలని, అలాగే మీ సతీమణి డాక్టర్ దివ్య కూడా ఇక్కడ ఒక స్కానింగ్ సెంటర్ని ప్రారంభించి మీరు ఇంకొక గైనకాలజిస్ట్ని పెట్టుకొని మీరు అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీకు మా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం బిజినెస్ ఎలైట్ మీట్ 2026 జూన్ 22 ఒంగోలులోని SGVS ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ప్రకాశం జిల్లాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఈ మీట్లో చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ప్రకాశం ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీగా రూపాంతరం చెందుతుంది. సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకాశం జిల్లాలో వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, టూరిజం, సర్వీస్ సెక్టర్, హాస్పిటాలిటీ సెక్టార్లో పెట్టుబడుల గురించి మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి ఈ సదస్సులో తెలియజేయడం జరుగుతుంది. వీటి ద్వారా మరెన్నో యాక్సిలరీ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇన్వెస్ట్ ఇన్ ప్రకాశం, ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు, అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరింపచేయాలనుకున్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోండి.